చిన్ని ఓ 10 ఏళ్ల అమ్మాయి. దీపావళి కోసం నాన్న టపాసులు తెచ్చారు, కానీ అందులో కొంత భాగం తీసి పక్కన పెట్టారు. మన బంధువుల్లో పలానా వాళ్ల పరిస్థితి బాలేదు, వాళ్లతో పంచుకుందామంటూ. నాన్న చిన్ని వైపు చూస్తూ ఓ మాట అన్నారు. ఇవాళ మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మనమేం ఎక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు, మన బంధువులేగా, సాయం చేసుకుందాం అన్నారు. చిన్ని మనసులో ఈ మాటలు బాగా పాతుకుపోయాయి అనుకుంటా. ఆ తర్వాత ఎవరికి సాయం చేసినా గర్వం అనేది ఫీల్ అయిందే లేదు. కొన్నాళ్లకు అందరూ పెద్దవాళ్ళయ్యారు, బాగా సెటిల్ అయ్యారు. కానీ ఎందుకో ఎవరూ ఎవరితోనూ టచ్లో లేరు. ముఖ్యంగా సాయం పొందిన వాళ్ళు సాయం చేసిన వాళ్లతో టచ్లో ఉండట్లేదు. గమ్మత్ ఏంటంటే చిన్నికి కూడా చాలా మంది సాయం చేసుంటారుగా, మరి వాళ్లతో తనెంత వరకు టచ్లో ఉంది అని ఆలోచించుకున్నాకే తనకు అర్థమైంది. సాయం పొందిన వాళ్ళకి తెలియని ఒక చిన్నతనం. వీళ్లతో టచ్లో ఉంటూ కష్టంగా ఉండే గతాన్ని గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం లేదు. నాట్ ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ అబౌట్ దర్ ఓల్డర్ వర్షన్ కదా. చిన్నిలాగే మనందరి లైఫ్లో ఇలాంటి అనుభవాలుంటాయి. కానీ పాయింట్ ఏంటంటే, మనం సాయం చేసిన వాళ్ళు మనల్ని మర్చిపోయారు సరే, కానీ మనకి సాయం చేసిన వాళ్ళ సంగతి ఏంటి? కృతజ్ఞత, కర్టసీ అనేది ఒకటి ఉండాలిగా. మరి కర్టసీ ఎలా చూపించాలి? వాళ్ళు హ్యాపీగా ఉండాలని జెన్యూన్గా కోరుకోవచ్చు. అవకాశం ఉంటే రుణం తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లీస్ట్ వాళ్ళ గురించి గుర్తు పెట్టుకున్నా ఒకప్పుడు మనం ఏంటనేది మనకి ఎప్పుడు గుర్తుంటుంది. దట్స్ హౌ వి స్టే యాజ్ ఎ గ్రౌండెడ్ హ్యూమన్ కదా. ఈసారి దీపావళికి మన బాల్యం నుంచి మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాయపడిన వాళ్ళందరినీ ఓసారి తలుచుకుందాం. కుదిరితే మాట్లాడదాం, పోయేదేముంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.